ఓం నమో వెంకటేశాయ. మాకైతే సుప్రభాత సేవ వచ్చిందండి. లాంగ్ ట్రిప్ వేద్దాము, టెంపుల్స్ అన్నీ చూద్దాము చూడనివి అని అనుకున్న నెక్స్ట్ డే సుప్రభాత సేవ వచ్చిందని తెలవగానే అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎప్పుడు తిరుపతి వచ్చినప్పుడల్లా ఇలా పిండి దీపం పెట్టడం మాకు అలవాటండి. బియ్యం పిండి, ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం వేసి చేసిన ఈ పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ మినీ వ్లాగ్ అనేది నిన్నటి వ్లాగ్ తోటి కంటిన్యూషన్ అండి. కాంచీపురం నుంచి అయితే మనం తిరుపతి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే మేము దీపం వెలిగించి తర్వాత దర్శనానికి అయితే వెళ్తామండి. ముందుగా అయితే మేము వరాహ స్వామిని దర్శించుకున్నామండి. తర్వాత ఈ దీపం అనేది వెలిగిస్తున్నాము. మాకు సుప్రభాత సేవ వచ్చిందని చెప్పాను కదండి. 4 times లక్కీ డిప్ వేస్తే అప్పుడు మాకు ఈ సుప్రభాత సేవ వచ్చిందండి. మొదటి గడప దగ్గర నుంచొని స్వామివారిని అలా చూస్తుంటే నిజంగా స్వామివారే నా కళ్ళెదుట వచ్చి నుంచున్నారు అని ఫీలింగ్ వచ్చేసిందండి. అసలు స్వామివారిని అలా చూస్తూ కళ్ళార్పకుండా ఇంకా అలానే చూస్తూ నుంచున్నాను. చాలా బాగా అయింది దర్శనం అయితే. అసలు ఎవరికైనా సుప్రభాత సేవ వస్తే అస్సలు మిస్ చేసుకోకండి. అసలు దేవుని ఇంత దగ్గరలో చూడడం ఒక అదృష్టము. స్వామివారి దర్శనం కోసం అందరం చాలా దూరం నుంచి వస్తామండి. కానీ ఆ దేవుణ్ణి చూడటానికి ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వరండి. క్యూ లైన్లో నెట్టుకుంటూ వెళ్ళడము, అక్కడ సేవ వాళ్ళు కూడా ఒక నిమిషం దేవుణ్ణి అలా చూసే టైం కూడా ఇవ్వరు మనకి. అందుకే చెప్తున్నాను, సుప్రభాత సేవ వస్తే అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ తిరుపతి నుంచి మేమైతే పద్మావతి అమ్మవారి దర్శనం కోసం వచ్చేసామండి. నెక్స్ట్ అక్కడి నుంచి మేము గోవిందరాజులు టెంపుల్ అయితే చూసుకున్నాము. ఎందుకంటే అక్కడే రైల్వే స్టేషన్ కూడా దగ్గర కాబట్టి చాలా బాగా అయ్యాయండి దర్శనం అయితే. ఇది లాంగ్ ట్రిప్ కాబట్టి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. 6 days అనుకుంటా ఈ ట్రిప్ మాది. అసలు మా లైఫ్లో లాంగ్ ట్రిప్ అనేది ఇదే అని చెప్తాము. ఎందుకంటే ఎప్పుడు లాంగ్ ట్రిప్ అనేది మేము వేయలేదు. 1 or 2 days అయితే మేము ట్రిప్ అయితే వేసాము. దీనికన్నా ముందు 3 మినీ వ్లాగ్స్ అనేవి పెట్టాను. దీని కంటిన్యూషన్ అవన్నీ. సో ఒకసారి చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.